హాయ్ ఫ్రెండ్స్, అందరు కూడా నమస్తే. అందరూ బాగున్నారా? థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్. ఎప్పుడు బోన్లెస్ వీడియో పెట్టినా కానీ నన్ను ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. దానికి ఇంకా చాలా థ్యాంక్స్. మా మామయ్య చేత ఇంకా చాలా మాటలు మాట్లాడించాను. దయచేసి స్కిప్ చేయకుండా ఎండ్ దాకా ఈ వీడియో చూడండి, చాలా ఎంటర్టైన్ చేసిద్ది మిమ్మల్ని. ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక న్యూస్ చెప్పాలి. ఇంకా నా దరిద్రమైన వీడియోస్ని మీరు ఇంకా చూడాలి. ఎందుకంటున్నానంటారా? తప్పుగా మాత్రం అనుకోమాకండి. కొత్తగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేశాను. వంటలు అయితే అదరగొట్టేశాను, మామూలుగా అదరగొట్టట్లా. ఎందుకంటే మగవాళ్ళు వంట చేయడం తర్వాత ఎవరైనా కానీ, సో లేడీస్ కూడా ఉన్నారులేండి, అమ్మ కూడా వంట చేయాలి. కానీ ఆ విషయం కాదు, నేను చెప్పేది అర్థం చేసుకోండి. బాయ్స్ వంట చేస్తే ఎంత బాగుంటుంది అనేది మీకు అర్థమవుద్ది. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. ప్రజెంట్ అయితే బోన్లెస్ వీడియో చూడండి, చాలా క్లారిటీగా చూడండి. దేని గురించి చెప్తున్నానంటే, ఒకటి బోన్లెస్ వీడియో ఎట్లా చేస్తారని చెప్పి చూడండి. రెండు బోన్లెస్ ఎట్లా చేసుకోవాలో చూడండి. దయచేసి తప్పుగా అర్థం చేసుకోమాకండి. నాకు తెలిసి బోన్లెస్ వీడియో ఎట్లా చేసేవాళ్ళు ఎవరు లేరు. ప్రతిదానికి ఎందుకురా అట్లా చెప్తా అని అనుకోవచ్చు. చెప్తాను. ఎందుకంటే సముద్రం చేపలు బోన్లెస్ స్కిన్లెస్ చేయటం చాలా తేలిక. మన మంచినీళ్ళ చేపలు చేయటం మాత్రం చాలా కష్టం. ఇది నేను చెప్తున్నాను కదా, ఎవరికి లేదు ఇక్కడ మన స్టేట్లోనే ఎవరు చేయరు ఇట్లా చేసినట్టు. సపోజ్ మీ ఇంటికాడ ఎవరైనా ఉంటే చేశారా బాబు అని కామెంట్ చేయండి, చూస్తాను. నాకు తెలిసి ఎవరు లేరు కాబట్టి నేను డేర్గా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, వీడియో కూడా పెడుతున్నాను. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే కానీ ఈ వీడియో ఎవరిని మనోభావాలు దెబ్బతీయడానికి కాదు. ఇంకోటి మీరు నేర్చుకోవడానికి కూడా, ఎలా చేయాలి అని చెప్పి నేర్చుకోవడానికి కూడా. షార్ట్ వీడియోలో కూడా అదే చెప్పాను. సో షార్ట్ వీడియో ద్వారా రెస్పాండ్ ఎక్కువ వచ్చింది. సో మళ్ళీ దాని గురించి చెప్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని బయటికి చాలామంది కష్టపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది డబ్బులు లేని వాళ్ళు కూడా ఉంటారు. చేప తినాలనుకుని వచ్చిన వాళ్ళు, ఇట్లా చేయించుకోవాలి లేని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరికీ అర్థం అవడానికే ఈ వీడియో, ఒక పర్పస్ కోసం తప్ప మేము తోపులో మేము తెరువును అని చెప్పి కాదు, ఎవరికి మళ్ళీ కాదు. సో నన్ను తెక్కమాకండి. ఇంకొక విషయం ఏంటంటే, కొత్తగా కుకింగ్ ఛానల్ ఓపెన్ చేశానండి. తెలుగు ఫ్యామిలీ మ్యాన్ సపోర్ట్ కూడా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు చేపలంతా ఇంట్రెస్ట్, కుకింగ్ చేయడం కూడా అంతే ఇంట్రెస్ట్. అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానే. నాకు లింకు పెట్టడం చేతరాదులే కానీ, లాస్ట్ మాత్రం వీడియో ఎండింగ్లో మాత్రం తెలుగు ఫ్యామిలీ మ్యాన్ కుకింగ్ అని పెట్టాను. దయచేసి అర్థం చేసుకొని నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, దగ్గరగా జూమ్ చేసి మరీ తీసిన వీడియో ఇది. ముళ్ళులు ఎక్కడ ఉన్నాయో, స్కిన్ ఎక్కడ ఉందో మీకు అర్థం అవడానికి ప్లీజ్ అర్థం చేసుకోండి. అంతే. నా కుకింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, ఫ్యామిలీ మ్యాన్ కుకింగ్. అట్లా ముళ్ళు ఎక్కడ ఉన్నాయి మా ఇక్కడ ఉంటాయి, ఎక్కడ ఉండవు. కనపడే ఆ ముళ్ళు చూడండి క్లారిటీగా. ఎక్స్పర్ట్ అని చెప్తాగా మా మామయ్య బోన్లెస్ లో. పుష్ప మగాడు. దుర్గా రాజు కాదు, నన్ను చేప అనుకుంటీరా? కత్తి. అయ్యా కోసేదే. నేను కత్తిని బోన్లెస్ చేయడంలో నెంబర్ 1 వరల్డ్లో. చేప చేసి కల్లారా చూపించాలి. అదే నేనే వస్తాడు నన్ను వదిలిపెట్టాను. నాకు తెలుసమ్మా, వాడితో నాకు 100 పనులు ఉంటాయి. చేప గురించి కాదు, ఎన్నోసార్లు ఎక్కడికి వెళ్ళినా కూడా వాడు అన్నిట్లో ఉన్నాడు. పెద్ద పెద్ద మనుషులతో నాకు ఏదైనా వాడు చేయలేదు చేస్తాడని కదా, ఎప్పుడైనా అవసరానికి పనికి వస్తాడు. ఆయన ఒక ఆయన, ఈయన ఒక ఆయన. ముళ్ళు చూసారా? ముళ్ళు వాటర్ తీసి పక్కనే కూడదు. అదో చేప గురించి. అవును అవును, వాళ్ళ జేబులో ఒక సీరియడ్ ఇప్పారు. సరే సరే. కట్టెరుకుమా కట్టెరుకు, బోన్లెస్ ఎరుకుమా బోన్లెస్ ఎరుకు, మసాలా ఎరుకుమా మసాలా ఎరుకు, దుర్గా ఎరుకుమా దుర్గా ఎరుకు, అన్ని ఎరుకే. ఇరుకు
இருக்கு காதுடா போன்லெஸ் வேணுமா போன்லெஸ் பண்றேன் பலாவ் பண்ணமுன்னா பலாவ் பண்றேன் பக்கோடி பண்ணமுன்னா பக்கோடி பண்றேன் இது பாட்டு நீங்க பார்த்துட்டு உன்னை கண்ணால பார்க்கணும் எனக்கு பண்றதுக்கு இந்த ஆந்திரால நான் வேலை செய்யறேன் நான் கேரளால சேர்ந்தேன் டெல்லியில சேர்ந்தேன் மும்பைல சேர்ந்தேன் எல்லா இடத்துல இந்த வேலை செஞ்சு கத்துக்கினேன் நான் ఫేమస్ బోన్లెస్ బోన్లెస్ ఫేమస్ தான் எங்களுக்கு நீங்க పண்றదో இல்லையో எங்களுக்கு தெரியாது మీరు చేస్తారో లేదు బోన్లెస్ నాకు తెలియదు తెలుగులో తమిళ్లో మీరు చేస్తారో என்ன தெரியுமோ இல்லையோ బోన్లెస్ பண்றதுக்கு అక్కాయి కోసుకోదా ఏమన్నా తెచ్చిద్దామో కోడి ముక్క కొట్టా అంటే నేనే చెప్పా చేపించుకోమని బాగుంది నాన్న మొన్న బాగా కుట్టాడు ఆ మెంటల్ది ఎప్పుడు తినలా తింటే అందుకనే నేను చెప్పింది తినిద్ది ఖచ్చితంగా కోసుకోమని కట్టి ఒక్కోడి కావాలి చేస్తాం ఏం చేస్తాం ఆమెకు నచ్చదు కానీ మేము పేగలు తింటాం మనం తిన్నట్టుగా ఆమె తింటాం అది చూడు మనం ఆమె ప్రాణం కోసం వేస్తాం కానీ ఇద్దరిద్దరే కానీ ఆమె మురుగు పెట్టుకున్నది నువ్వు మురుగు పెడుతుంటావు ఈ చేపని ఇప్పుడు వారం మురగబెట్టుకుని తింటాం ఫ్రెష్ చేప వండుకొని తినేదే బాగుంటుంది కదా మాకు ఐసుల్లో అయినా నేను ఇప్పుడు తీసుకెళ్తే ఇప్పుడే వండేస్తాను నా మెంటాలిటీ అది నేను అట్లా మురగబెట్టుకునే దేన్ని முசிப்பா மீன் பண்றது பாருப்பா ఇప్పుడు இருக்கும் அப்பா டேவிடே மீன் பண்ற டேவிடே நான் தாண்டா దుర్గా ఇందా నచ్చిందా బ్రో ఈ వీడియో అదే బోన్లెస్ వీడియో ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఈ కొత్త ఛానల్ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోమాకండి ఎందుకంటే ఈ ఛానల్లో ఎక్కువ గ్రోత్ లేదు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను సో కుకింగ్ ఛానల్ కూడా చూసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ అసలు ఎక్సలెంట్గా వచ్చింది నాకైతే స్మెల్ వచ్చేది మీకు చూపించాలనిపించింది ఆ స్మెల్